రక్తదానం చేయడం ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత. జనార్దన్ గురుస్వామి. జై శబరీష భక్త బృందం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం కార్యక్రమం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని సింహగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉన్న జై శబరీష భక్త బృందం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. పూజ్యశ్రీ జనార్దన్ గురుస్వామి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది. రక్తదానం చేయడానికి అయ్యప్ప మాల వేసిన జై శబరీష భక్త బృందం అందరూ తమ వంతుగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ గురుస్వామి మాట్లాడుతూ, రక్తదానం అనేది ప్రతి వ్యక్తికి సమాజం పట్ల తన బాధ్యతగా ఉండాలని, ఎలాగైతే బావిలో నీరు తోడే కొద్దిగా ఊరుతుందో శరీరంలో రక్తం దానం చేసే కొద్దిగా కొత్త రక్తం వస్తుంది. ఒకరి ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం, ఆ పుణ్యం మనకు దక్కుతుంది అన్నారు. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో మనుషుల అవయవాలకు సంబంధించి ఇంకో మనిషి నుంచి మాత్రమే సేకరించే అవకాశం ఉంది. అవయవాలు వ్యక్తి మరణించిన తర్వాత మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. కానీ రక్తం ప్రతి 90 రోజులకు ఒకసారి ఇచ్చినట్లయితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే సమాజంలో ఇతరులకు మనం సేవ చేసినట్లు అవుతుంది అని అన్నారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ నటరాజస్వామి రక్తదాన శిబిరానికి విచ్చేసి అయ్యప్ప స్వాములను రక్తదానం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశంలోని రెడ్ క్రాస్కు వచ్చిన గోల్డ్ మెడల్లో మొదటి స్థానం మహబూబ్నగర్ జిల్లాకు రావడం గర్వకారణమని అన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా తను గోల్డ్ మెడల్ అందుకోబోతున్నట్లు తెలిపారు. పుట్టిన ప్రతి పిల్లలకు 15 రోజులకు రక్తహీనత వ్యాధి ఉందో లేదో తెలుస్తుందని, రక్తహీనత వ్యాధి ఉంటే ప్రతి నెలకు ఒకసారి వారికి రక్త మార్పిడి చేయాల్సి ఉంటుంది. అలాగే పుట్టిన రక్తహీనత వ్యాధి ఉన్న పిల్లలు మహబూబ్నగర్ జిల్లాలో సుమారు 150 మందికి ఉంటారని అన్నారు. ఇప్పటి వరకు మహబూబ్నగర్ జిల్లాలో రక్తహీనత వ్యాధి వల్ల ఒక్కరు కూడా మరణించలేదని, ఇది రెడ్ క్రాస్కు పెద్ద గుర్తింపు తెచ్చింది అన్నారు. స్వయంగా నటరాజస్వామి 153 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు. ఆ సందర్భంగా శబరిష భక్తంలోని అయ్యప్ప స్వాములు సుమారు 30 మంది దాకా రక్తదానం ఇవ్వాలని సంకల్పం చేసుకొని ఈ కార్యక్రమం నిశ్చయించినాము. వీరిచ్చే రక్తము ఎంతోమంది సమయానికి రక్తం అందక ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా అయ్యప్ప స్వాములు కూడా ఎన్నో సందర్భాల్లో యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయారు కూడా. అంటే అయ్యప్ప స్వాములకి కాక ఎవరికైనా కూడా మానవతా దృక్పథంతో అందరికీ ఈ రక్తాన్ని అందించి వారి ప్రాణాన్ని కాపాడితే ఆ పుణ్యము అందరికీ అందుతుంది. ఈ యొక్క స్వాములకు కూడా ముఖ్యంగా రక్తదానం చేసిన స్వాములకు అందుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ రక్తాన్ని ఎంతోమందికి ఉపయోగించి వాళ్ళ ప్రాణాలు కాపాడినట్లయితే ఆ పుణ్యాన్ని వీళ్ళందరూ బాగా తెలుసుకుంటారన్నమాట. అదే ఉద్దేశంతోనే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. ఆ అయ్యప్ప స్వామి వారు ఈ విధంగా ఎంతోమందిని ప్రోత్సహించి ఈ రక్తదాన శిబిరాన్ని కంటిన్యూ చేసి ప్రతి సంవత్సరం కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి అయ్యప్ప స్వామిని శబరీష భక్తుల తరపున నేను మనసారా వేడుకుంటున్నాను. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. సమాజానికి ఈ యొక్క రక్తదానం ఒకటే కాక అవయవదానం కూడా చేసే వాళ్ళు కూడా ఎంతోమంది. కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళకు కిడ్నీలు ఇస్తానని ముందే మనం అగ్రిమెంట్ చేసుకుంటాం. మనం హార్ట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, తర్వాత నేత్రదానం చేసే వాళ్ళు ఉన్నారు. నేత్రాలు అంటే మనకు అనుకోకుండా, మనం ఎప్పుడైనా అనుకోకుండా భగవంతుడు మనకు ఎప్పుడో ఏ విధంగా రాసింటాడో మనకు తెలియదు. ఇన్ఎక్స్పెక్టెడ్ మనం ఎప్పుడైనా స్వామి శరణం అయితే చనిపోతే మన యొక్క అవయవాలు వేరే ప్రాణికి, ఒక ప్రాణికి తోడ్పడతాయి. అది ముందే ఒప్పందం చేసుకొని ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకు కూడా చేస్తే చాలా పుణ్యం ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క మా ప్రపంచంలో అన్ని జంతువులకు ఆల్టర్నేటివ్ ఇంకొక అంగం మనం పెట్టవచ్చు. మనిషికి మాత్రం కన్ను పోతే గుడ్డిగా ఉండాల్సి వస్తుంది. ఒక మనిషి కన్ను మాత్రమే పనికి వస్తుంది. ఏదో జంతువు కన్ను చేసి పెట్టి నడవదు. కాబట్టి ఈ యొక్క అవయవదానం కూడా చేస్తే ఎంతో బాగుంటుంది. ఈ యొక్క అంగాలు, కాళ్ళు, చేతులు కానీ ఏదైనా ఉంటే కూడా, కిడ్నీలు కూడా వేరే జంతువు కిడ్నీ మనిషికి పనికిరాదు, మనిషి కిడ్నీయే పనికి వస్తుంది. మొన్న మన జరిగింది ఒకటి, ఈ శ్రీనుస్వామి, శిల్పస్వామి శ్రీనుస్వామి, ఆయనకి హార్ట్ వీక్ అయిపోయింది అని స్వామి శరణం అయ్యే పరిస్థితికి వచ్చాడు. ఆయనకి ముందే మనం రాసి పెట్టారు కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం కూడా సహకరించినందుకు ఆయనకి హార్ట్నే చేంజ్ చేశారు. మనకు శ్రీనివాసులు అని అంచోనపల్లి శ్రీనివాసులు ఆయనకి హార్ట్ చేంజ్ చేశారు. హార్ట్ చేంజ్ చేసినందుకు ఆయన మళ్ళీ కొన్ని రోజులు ఆయన బతికే అవకాశం వచ్చింది. అట్లాగే మనం కూడా ఏదైనా అవయవదానం చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఉన్నప్పుడు కాలు తీసి కాలేయలేవు, కన్ను తీసి కాలేయలేవు. నీసి పెట్టాడు ఏదైనా జరిగితే కూడా మనకి ఎప్పుడు భగవంతుడు ఎట్లా రాసాడో తెలియదు. అసలు మనం ముందే గవర్నమెంట్కు మనం ముందే ఒప్పందం చేసుకుని అగ్రిమెంట్ చేసుకుంటాం అన్నమాట. ఒప్పందం చేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా జరిగినప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇస్తే వాళ్ళే వస్తారు, తీసుకుపోతారు. దాంట్లో మనం చనిపోతే మన శరీరం అవయవాలు మనకేం ఉపయోగపడవు, వేరే ఒక ప్రాణి నిలబెడతాయి. మనం ఒక ప్రాణి ఇంకా కొన్ని రోజులు బతకడానికి తోడ్పడతాయి. ఆ పుణ్యం నీకు ఎన్నో రెట్లు నీ కన్ను కానీ, నీ శరీరం కానీ, నీ గుండె కానీ మళ్ళీ బతుకుతుంది. రెండో జన్మ బతుకుతుంది మళ్ళీ ఒకసారి. అందుకే
వీలైనంత వరకు ఇట్లా కూడా అవయవదానం కూడా చేయొచ్చు. తర్వాత నేత్రదానం, రక్తదానం కూడా ఒక భాగమే. రక్తదానం చేస్తే మనకు నష్టం లేదు. నాకు రక్తం పోతే నేను వీక్ అయిపోతానేమో, నేను పడిపోతానేమో అని ఎట్లా ఏముండదు. ఫిల్టర్ అయ్యి కొత్త రక్తం వస్తుంది, ఇంకా ఉత్సాహంగా ఉంటాను, ఆరోగ్యంగా ఉంటావు, ఉత్సాహంగా ఉంటావు. అందుకని వీలైనంత వరకు రక్తదానం చేయండి. ప్రాణదాతలు కండి. స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. జై శబరీష. తలసీమియా అని ఒక డిసీజ్ ఉంటుంది, తెలుసా మీకు ఎవరికన్నా? తలసీమియా అని తెలుసు. పుట్టిన బిడ్డ 15 రోజులు ఉన్నప్పుడు ఆ డిసీజ్ ఉందా లేదో తెలుస్తుంది. ఒకవేళ ఆ డిసీజ్ ఉంటే ప్రతి 20 days కానీ 1 monthకు బ్రతికినంత కాలం, అంటే సంవత్సరానికి 12 సార్లు కానీ 20 సార్లు ఇస్తేనే వాళ్ళు బ్రతుకుతారు. అలాంటి పిల్లలు మన జిల్లాలో 175 మంది ఉన్నారు. ఎంతమంది? 175 మంది. ఈ రోజు వరకు కూడా ఒక్కరు కూడా చనిపోకుండా ఉన్నారు. అంటే ఇలాంటి దాతల సహకారంతో వాళ్ళను, వేరే జిల్లాలో కొంతమంది చనిపోయినారు కానీ మన దగ్గర ఇప్పటికీ లేదు. కాబట్టి ప్రతి రక్తదాతకి ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు, 40 కిలోల బరువు ఉన్నవాళ్ళు ఎవరైనా అప్పుడు 65 years వరకు టోటల్ స్పాన్లో 188 times బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. అందులో భాగంగా 156 సార్లు ఇప్పటి వరకు రక్తదానం చేసిన నేను మీ ఎదురుగా అందరి సహకారంతో జూలై నెలలో ఆల్ ఇండియాకు 2 గోల్డ్ మెడల్ సెలెక్ట్ చేసి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి గారు గోల్డ్ మెడల్ వేస్తారు. అలాంటి దాంట్లో ఫస్ట్ మెడల్ మనకు వేసి పంపించారు. తెలంగాణకు ఇంతవరకు ఇప్పుడు లేదు. ఆల్ ఇండియాలో 2 గోల్డ్ మెడల్తో ఫస్ట్ మెడల్ మనం అప్పటి వరకు తెలంగాణకు తెచ్చారు.